పేరేంటి? ఫిరోజ్. ఎక్కడ ఉంటారు మీరు? జెండా వీధి దగ్గర ఉంటాను. మీ నాన్న ఏం చేస్తాడు? చికెన్ అంగడిలో పనిచేస్తాడు. చికెన్ షాప్. అంటే చికెన్ షాప్ సొంతదా రెంట్దా? అంటే అక్కడ గుమాస్తాలా పనిచేస్తాడు. దాంట్లో జాబ్ చేస్తారా ఆయన? మీ నాన్న పేరేంటి? ఇస్మాయిల్. ఎంత ఇస్తారు రోజుకి? రోజు వారి డబ్బులు ఇస్తారా లేకపోతే నెలవారీ జీతం ఇస్తారా? రోజు. మీ అమ్మగారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఫ్యామిలీ మెంబర్స్? నేను, నా చెల్లి, అమ్మ, నాన్న, చెల్లెలు ఏం చదువుతుంది? 9th చదువు. 9th క్లాసా? అమ్మాయి కూడా బాగా చదువుతుందా? మరి నా గురించి నీకు ఎలా తెలిసింది? యూట్యూబ్లో వీడియో చూసాను. యూట్యూబ్ చూసావా? యూట్యూబ్ చూసి ఫోన్ చేసావా నాకు? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎంత కట్టారు మీరు ఆల్రెడీ? 25,000 కట్టాను. ఇప్పుడు ఇంత తొందరగా ఏముంటే 15 రోజులు అయ్యి నాకు వస్తానా కదా, నాకు ఫోన్ బిజీ అని చెప్పాను కదా. శనివారం ఎగ్జామ్ ఉందండి, దానికోసం అంటే ఇంకా ఫైనల్ డేట్ శనివారం మీద నీకు. ఇంకా తర్వాత కట్టాలని కుదరదు. ఇంకా తర్వాత ఇంక ఎగ్జామ్స్ కూర్చోబెట్టరా? క్లోజ్ అయిపోతుంది. ఇంకా నీ ఎగ్జామ్స్ కూర్చోబెట్టు. ఇంకా దాని తర్వాత క్లాసులు వేస్ట్ అయిపోయినట్టే చదివినంత. మరి మీ నాన్న కట్టలేడా? కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం. నేను నీకు ఫీజు చెల్లించే నువ్వు ఒక లక్ష్యం ఏంటి? ఇంజనీరింగ్ పూర్తి చేస్తావా? ఇంజనీరింగ్ పూర్తి చేస్తావా? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కడుతున్నాను, ఆ తర్వాత పై చదువులకి ఎలా చేస్తావు? అప్పుడు నేను స్కాలర్షిప్ అలా చేసుకుంటాను. కష్టపడా మీ నాన్న? కష్టపడి ఏం కట్టిస్తాడా మీ నాన్న ఏమన్నా? సరే, ఇప్పుడు నువ్వు చదువుకునే నీ లక్ష్యం సాధించి తర్వాత నువ్వు జీవితం స్థిరపడ్డావే అనుకో, అంటే ఉద్యోగం సాధించి స్థిరపడ్డావు అనుకో, తర్వాత నువ్వేం చేస్తావు? నా లాంటి పేదల పిల్లలకి మీలాగే హెల్ప్ చేస్తాను. ప్రామిస్? నిజంగా నీలాంటి పిల్లలకి కడతావా? చదివిస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నచ్చిందా? ఇదే మాట మీద ఉండాలి నువ్వు, ఓకేనా? ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మాట మీదే ఉండాలి. తర్వాత నువ్వు జీవితం స్థిరపడి జాబ్ సంపాదించుకున్నాక అప్పుడు యూట్యూబ్ సర్దార్ సార్ గారికి మాట ఇచ్చాను అని చెప్పి గుర్తుకు రావాలి. దగ్గర ఉన్న పిల్లలు ఫీజులు ఇవ్వటం, ఏమైనా మీ ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, అవతల కాలిన వాళ్ళు, ఎవరు ఇబ్బంది లేకపోయినా సరే నీలాంటి స్టూడెంట్ వాళ్ళకి తప్పకుండా నువ్వు ఫీజు చెల్లించాలి. ఇప్పుడు నేను ఈ ఫీజు చెల్లించడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ నాన్న పేదతనే నాకు తెలుసు. నువ్వు మంచి మార్కులు సాధించావు. 600కి 579 అంటే 10th మంచి మార్కులు. ఇదే చదువు నువ్వు ముందు కొనసాగించాలి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇంటర్లో మంచి మార్కులు తీసుకొచ్చావు అనుకో, స్టేట్ లెవెల్లో తీసుకొచ్చావు అనుకో, నీ పై చదువులు కూడా నేనే కడతాను. ఎవరు కడతారు? నేనే కడతాను. అయితే నువ్వు నాకు మంచి మార్కులు చూపించాలి, బ్రిలియంట్గా చూపించాలి, ఓకేనా? సార్, మంచి మార్కులు తెచ్చుకొని మీ డబ్బులు వృధా కానీకులు చేస్తాను సార్. మీ యూట్యూబ్కి మంచి పేరు తీసుకొని వస్తాను. మళ్ళీ ఇంటర్లో మంచి మార్క్ తీసుకుని వచ్చి మిమ్మల్ని ఒంగోలులో వచ్చి కలుస్తాను సార్. నిజంగా కలుస్తాను సార్. అదే మాట చెప్పడా? ప్రామిస్ సార్. చెప్పడం కదా, సాధించాలి. అప్పుడే ఇప్పుడు చెప్తారా? చెప్పడం చేస్తారు, అప్పుడు తెలిసింది కదా మార్కులు చదివేప్పటికి. సాధిస్తావా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఎంత కావాలి అమౌంట్? 22,000. 22,000, ఓకేనా? 20,000 ఇస్తాను నేరుగా. నేను ఇప్పుడు కాలేజ్ వచ్చి ఇస్తాను, చెప్పి, ఓకేనా?